హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి ఆద్య వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎన్టీఆర్ గార్డెన్లో కోటి దీపోత్సవం ఎన్టీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాం. విఐపి పాస్లు ఉన్నాయని మా బావగారు అంటే అక్కడికి వెళ్తున్నామండి. రింగ్ రోడ్కి వచ్చేసరికి చీకటి అయిపోయింది 6:30కే. కరోనా రాకముందు అంతకుముందు ఒక సంవత్సరం వెళ్ళాం, చాలా బాగా అనిపించిందండి. ఈసారి కూడా వెళ్తున్నాము. తెల్లారి సండే కాబట్టి పిల్లలకి ఎంత నైట్ అయినా ఇబ్బంది ఉండదనేసి సాటర్డే రోజు వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసాక షాక్ అయ్యామండి. విఐపి పాస్ గేట్ దగ్గరనే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా జనరల్ సైడ్ ఎంత ఉన్నారో తెలియదు. పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది. మేమైతే దిగేసి వెళ్దాం చూద్దాం అనేసి అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళిన వాళ్ళే రిటర్న్ వస్తున్నారు. రేపు రమ్మని వెళ్ళగొడుతున్నారు. పబ్లిక్ నిలబడడానికి కూడా ప్లేస్ లేదన్నారు. ఇంత దూరం వచ్చాం కదా, కనీసం ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఒక సెక్యూరిటీ అతను ఇటు సైడ్ నుంచి వెళ్ళి జనరల్లో కూర్చోండి బ్యాక్ అని చెప్పాడు. అలా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. అక్కడ మంది పట్టరని తెలిసి కూడా చాలామంది మాలాగానే లోపలికి వస్తున్నారు. ఇదే అండి ఆయన చెప్పిన రూటు. ఆ చిన్న టెంట్లోకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి వెనక సైడ్ కూర్చున్నాం. అసలు ఏం కనవలేదు. ఇంట్లో ఉంటేనన్నా టీవీలో లైవ్లో మంచిగా చూడొచ్చు, కానీ అక్కడికి వెళ్తే అదొక ఫీలింగ్. కాకపోతే మధ్యలో మా కళ్యాణం అయిపోయినాక చాలామంది వెళ్ళిపోయారు. ముందడికి వెళ్ళామండి, అప్పుడు బాగా అనిపించింది. చాలా వరకు వీడియో కవర్ చేశానండి. అంతమంది ఉన్నారు కదా, వీడియో తీయడం చాలా ఇబ్బంది అయింది. ప్లీజ్ అది ఇగ్నోర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. राजा रामचंद्र भगवान की जय श्री राम। सीता माता की कमला मला अंजलि पुटे या पद्मरागा गीता यस्तारा कमस्तके जविलसत्कुंड मांगल्यं नंदुनानेन लोकरक्षण हेतुना वन्दे भद्रामि भवते जगद्रक्षणार्थतो ध्रुवाख्यो मांगल्य धारण मुहूर्तस्तु रामचंद्र भगवान की सीता माता की पवन सुत हनुमान की हारति कళ్ళకద్దుకోండి.
ఈసారి కూడా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ లైన్ ఉంది కదా, అది లింగం అభిషేకం చేశారుగా, ఆ వాటర్ తలపైన జల్లుకోనికి లైన్ కట్టారు. మా పిల్లలు అప్పటికే పడుకున్నారు, ఇక వద్దులే అనేసి 12 అవుతుందని వెళ్ళిపోతున్నామండి ఇంటికి. లైట్స్ ఆఫ్ చేసి దీపాలు పెట్టేటప్పుడు మాత్రం ఫీల్ అదిరిపోయిందండి. చాలా బాగుంది, అది చెప్తే కాదు చూస్తేనే అర్థమవుతుంది. వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ మించి వెళ్దామనేసి వెళ్తున్నాము. నైట్ టైంలో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారండి, బెంచ్కి ఒకరు ఉన్నారు కేక్ కట్ చేసేవాళ్ళు. నైట్ టైంలో కేకులు అంతమంది కట్ చేస్తే నాకైతే న్యూ ఇయర్ ఫీలింగ్ వచ్చిందండి. పిల్లలు పడుకున్నారు, మేము ఏం తినలేదనేసి అక్కడ ఆగకుండా స్టార్ట్ అయిపోయాము. బుద్ధుడు లైటింగ్ తోటి అన్నీ చాలా బాగా అనిపించినాయండి నైట్ టైంలో. ఫస్ట్ టైం నేను నైట్ టైంలో అట్లా తిరగడం బయట. ఇక్కడికి వచ్చి ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగామండి. టిఫిన్ చేసాము, పిల్లలు పడుకున్నారు, పిల్లలు చేయలే, మేము చేసాము. చేసి మా ఇంటికి వచ్చేసామండి. అప్పటికే టైం 1:20 అట్లా అయిందండి. ఇది మా వీడియో అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏం కాదు, ఒక అకౌంట్ యాడ్ అవుతుంది అంతే తప్ప మీకు ఏమీ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.